హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో రవ్వ దోశ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఎప్పుడైనా పిండిలు లేనప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలామందికి రవ్వ దోశ వేసేటప్పుడు క్రిస్పీగా రాకపోవడం, విరిగిపోవడం, పెనానికి అంటుకుపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే నీళ్ళ కొలత కూడా ఎంత పొయ్యాలో అర్థం కాదు. ఒక్కసారి ఈ విధంగా ఈ కొలతలతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. రవ్వ దోశకి చిన్న కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. 3 సమానంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మీకు దోశ బాగా వస్తుంది, విరగకుండా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి 3 కప్పులు తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కప్పుతో 6.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ దోశకి నీళ్లు ఎక్కువే పడతాయి, పల్చిగా కలుపుకోవాలి. అలాగే ఇది మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకేమీ అవసరం ఉండదండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ కూడా దోశ వేసాక పైన వేసుకుంటే బాగుంటుంది. ముందే పిండిలో వేసి కలిపామనుకోండి, మనకి దోశలు వేసేటప్పుడు పల్చగా రావు, మనకి అడ్డుపడినట్టు ఉంటాయి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి గంట పాటు నానబెట్టుకోవాలి. గంట నానితే సరిపోతుంది. ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. వెంటనే వేసేస్తే అస్సలు రాదు. టైం లేదు అనుకుంటే కనుక 40 నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి. చూడండి, నేను గంట నానబెట్టాను. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడినట్టు అవుతుంది. ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. రవ్వ దోశకి పెనం బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దోశ వేసుకోవాలి. పిండి ఒకసారి కలిపి ముందు చుట్టూ వేసుకొని తర్వాత మధ్యలో వేసుకోవాలి. పెనం వేడిగా లేదనుకోండి, దోశలా చిల్లులుగా రాదు. చూడండి, దోశ అంతా ఇలా వేసుకున్నాక పైనుంచి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా పైన వేసుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లోనే కాలనివ్వాలి, మంట మాత్రం తగ్గించకూడదు. ఇలా ఇవన్నీ వేసుకొని నూనె వేసుకోవాలి. చుట్టూ వేసుకొని మధ్యలో వేసుకోవాలి. రవ్వ దోశకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. మధ్య మధ్యలో పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా కాలుతుంది. అలాగే ఇది కాలడానికి కూడా కాస్త టైం పడుతుంది. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనాన్ని ఇలా తుడుచుకొని వేసుకోవాలి. అలాగే దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి. మీకు రవ్వ దోశనే కాదు, మినపట్టైనా పెసరట్టైనా ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకొని వేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది. పిండి చిక్కగా ఉన్న, పెనం వేడిగా లేకపోయినా దోశ ఇలా రాదు. చూడండి, ఇది కూడా ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. 2-3 దోశలు వేసాక పెనం ఈ విధంగా ఉంటుంది. అంటే కంటిన్యూస్గా వేస్తాం కదండి, అప్పుడు కాలి ఉంటుంది కదా. అలాంటప్పుడు కొంచెం నీళ్లు చల్లి మళ్ళీ క్లాత్తో తుడుచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసి చూడండి, మొదటి నుంచి చివరి వరకు అన్ని దోశలు బాగా వస్తాయి. ఇంతేనండి, రవ్వ దోశ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నేను కొబ్బరి చట్నీ, ఆలూ కుర్మా పెట్టాను. మా సైడ్ హోటల్స్లో ఖచ్చితంగా రవ్వ దోశకి ఆలూ కుర్మా వేస్తారు. మీరు కూడా ఒకసారి ఆలూ కుర్మాతో ట్రై చేసి చూడండి. ఆలూ కుర్మా వీడియో కూడా మన ఛానల్లో ఉంది. దోశలు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలామందికి దోశలు వేసేటప్పుడు పల్చగా రాకపోవడం, విరిగిపోవడం, పెనానికి అంటుకుపోవడం, మంచి కలర్ రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి పిండి ఈ విధంగా గ్రైండ్ చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. దోశలకి 1 గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి అదే గ్లాస్తో 3 గ్లాసుల
బియ్యం వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతాయి. అలాగే నేను సోనా మసూరి తీసుకున్నానండి, మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. మెంతులు, పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోశ రంగు అనేది బాగుంటుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే పప్పు బియ్యంతో పాటే ఇంకొక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పుకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని బాగా కడిగి ఫ్రెష్ వాటర్ పోసి పప్పు బియ్యంతో పాటే నానబెట్టేసుకోవాలి. ఇంకా ఇవి మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదు. అటుకులు వేయడం వల్ల దోశ కొంచెం మెత్తదనం ఉండి రుచి కూడా బాగుంటుంది, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయండి. నేను 7 గంటలు నానబెట్టానండి. 7 గంటల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. అలాగే ఇంకా అటుకులు కడగాల్సిన అవసరం ఉండదు. అటుకులు మనం ముందే కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా సరిపోతుంది. అటుకులు ఒకవేళ మీరు నానబెట్టుకోవడం మర్చిపోయారనుకోండి, 1 అరగంట అయినా నానబెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. తర్వాత ఈ పప్పు బియ్యం కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం ముందే అటుకులు నీళ్లు వేసుకున్నాం కాబట్టి కాస్త నీళ్లు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. మధ్య మధ్యలో చేత్తో ఇలా కలుపుతూ అంచులకున్న పిండి తీస్తూ ఉంటే మొత్తం అంతా సమానంగా నలుగుతుంది. లేదంటే పైన పప్పు బియ్యం అలా ఉండిపోయినట్టు ఉంటాయి. చూడండి, పిండి అంతా ఇలా బాగా నలిగింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇంత సాఫ్ట్గా చాలా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటేనే దోశలు బాగా వస్తాయి. మెత్తని కాటుకలాగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. ఇంతకన్నా పల్చగా ఉందనుకోండి బాగా పొంగిపోయినట్టు అయిపోతుంది. మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం వెంటనే దోశలు వేసుకున్న అస్సలు బారావు, అంటుకుపోయినట్టు అయిపోతాయి, మందంగా వచ్చేస్తాయి. ఇది మరుసటి రోజు ఉదయం అండి. ఉదయానికి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా పొంగిందో. మనకి దోశ పిండి తయారైంది. ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు, గుంట పొంగనాలు, అలాగే మామూలు పునుగులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగతా పిండి పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ పిండి మీరు 5-6 రోజులైనా వాడుకోవచ్చు, అస్సలు పాడవదు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. అంతగా అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. మరి పల్చగా కూడా కలుపుకోకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక ఒక్కసారి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నాక దోశ వేసుకోవాలి. పెనం బాగా వేడి ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే దోశలు అస్సలు రావు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. నాది కాస్త పెద్ద పెనం కాబట్టి 2 గరిటెలు పిండి వేసుకున్నానండి. చిన్నదైతే కనుక గరిటెన్నర అలా వేసుకుంటే సరిపోతుంది. దోశలా వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అలాగే ఈ విధంగా చుట్టూ నూనె వేసుకోవాలి, మధ్యలో కూడా వేసుకోవాలి. మంట మాత్రం తగ్గించకూడదు. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. అలాగే ఇంకొక వైపుకి తిప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలర్. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. కాకపోతే ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఖచ్చితంగా పెనాన్ని తుడిచే వేసుకోవాలి. లేదంటే మనం ముందు వేసిన నూనె ఉండిపోయి మీకు దోశలా రాదండి, పిండి అంటుకుపోయినట్టు అయిపోతుంది. ఇలా దోశ వేసుకున్నాక కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మంట అస్సలు తగ్గించొద్దు. మీకు మినపట్టు అయినా పెసరట్టు అయినా ఏదైనా సరే పెనం బాగా వేడి ఉండాలి. హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయి, రంగు బాగుంటాయి. ఒక 3 దోశలు అలా వేసాక ఒకవేళ సరిగ్గా రాలేదు అనుకుంటే కనుక పెనం పైన ఇలా కాస్త నీళ్లు చల్లి మళ్ళీ తుడుచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెనం బాగా హీట్ అయి ఉంటుంది కదండి, అప్పుడు సరిగ్గా రావు. అందుకని నీళ్లు చల్లుకోవాలి.
ఇదే పిండితో రకరకాల దోశలు వేసుకోవచ్చండి. చూడండి, అన్నీ ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి వేస్తున్నాను. కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకో. ఇన్స్టెంట్గా వేసే రాగి దోశ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది, క్రిస్పీగా బాగుంటాయి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. పిండి రుబ్బే పని కూడా ఉండదు కాబట్టి శ్రమ లేకుండా ఈజీగా వేసుకోవచ్చు. రాగి దోశకి 1 కప్పు రాగి పిండి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల బాగా వస్తాయి. అచ్చంగా రాగి పిండి వేసినా కూడా దోశ అంత బాగా రాదు. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, 1/2 కప్పు క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇవి పల్చగా మనకి రవ్వ దోశ ఎలా వస్తుందో అలా వస్తాయి. అలా ఉంటేనే బాగుంటుంది. మందంగా ఉంటే అంత బాగుండదు. మీకు అంతగా 4 కప్పులు నీళ్లు పోసే కూడా చిక్కగా ఉంది, మందంగా వస్తున్నాయి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసుకోవచ్చు. అంతకు మించి కూడా పట్టదండి. మరీ పల్చగా ఉన్నా కూడా దోశ బాగా రాదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా నానాలండి. ఇన్స్టెంట్గా వేస్తున్నాం కదా, అప్పటికప్పుడు కలిపి వేసేసినా కూడా సరిగ్గా రాదు. చూడండి, ఇది ఇలా బాగా నానింది కదా. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎంతసేపు నానినా కూడా పర్వాలేదు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే మీకు అస్సలు రాదు, అంటుకుపోయినట్టు అయిపోతుంది, విరిగిపోతుంది. ఇలా వేడయ్యాక పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. రవ్వ దోశ వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా దోశ వేసుకున్నాక నూనె వేసి కాల్చుకోవాలి. చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోవాలండి, లేదంటే సరిగ్గా కాలదు. హై ఫ్లేమ్లోనే కాలనివ్వాలి, మంట మాత్రం తగ్గించకూడదు. చూడండి, ఇది ఇలా కాలింది కదా. ఒకవైపు కాలితే సరిపోతుంది, రెండో వైపు అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా ఇలా టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనాన్ని తుడుచుకొని వేసుకోవాలి. ఇదనే కాదు, మామూలు దోశ అయినా పెసరట్టు అయినా ఏదైనా సరే వేసే ముందు ఒక్కసారి టిష్యూతో తుడుచుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి, అంటుకోకుండా. అలాగే ఈ దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాలనివ్వాలి. పిండి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మరుసటి రోజుకి పిండి కావాలి, నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే ముందు రోజే కలిపేసి 1 గంట నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా పిండి పాడవదు. చూడండి, ఇది కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇంతేనండి, రాగి దోశ తయారైంది. చాలా చాలా బాగుంటాయి. నేను శనగపిండి చట్నీ, దోశ ఆవకాయ పెట్టాను. ఏదైనా చట్నీతో కానీ ఊరగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.